హస్బెండ్లు భార్యలను చంపేయటం, భార్యలు భర్తలను చంపేయటం ఇవన్నీ సర్వసాధారణమైపోయి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్న యువత అసలు పెళ్ళొద్దురా బాబు, ఎవరు రోకల బండికి బలవ్వాలి అని చెప్పి మగవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళేమో ఎవరు గ్రైండర్లో మిక్సీలో వేసేస్తారా బాబు, ఎందుకు వచ్చిన పెళ్ళొద్దు అని చెప్పి అనుకునే స్టేజ్కి ఈరోజు పెళ్ళి అనే పదం చాలా భయానకంగా తయారైంది. పెళ్ళి అనే పదం అంటే ఎవడొకడు చచ్చిపోతాడు అనేది గ్యారంటీ అనేది మాత్రం తయారైపోయిందండి. నేనైతే ఉన్నది ఉన్నట్టే చెప్తాను. పెళ్ళి చేశాము అంటే ఎవరో ఒకళ్ళు చావు అయితే ఉంటుంది కంపల్సరీ అనేటట్టుగానే పెళ్లి సంబంధాలు రోజు కనీసం ఒక 50 భర్తని భార్య చంపేయడం, భార్య భర్తను చంపేయడం ఇదే జరుగుతుంది. అలాగే ఇక్కడ జరిగింది. ఆంజనేయులు ఒక అతను ఉన్నాడు, భార్యను చక్కగా పెళ్లి చేసుకున్నాడు, అరేంజ్డ్ మ్యారేజ్ అంతా బాగానే ఉంది. ఆ అమ్మాయి పేరు సరస్వతి. ఇద్దరు ముచ్చటిగా చాలా అందంగా ఉన్నారు ఫోటోలు చూస్తుంటే, ఏది వీడియోల్లో అక్కడ. వాళ్ళకి 2 పిల్లలు. భర్త రోజు రోజుకి ఉద్యోగం మానేసి భార్యను సాధించడం, అనుమానం జబ్బు పెంచుకోవడం. ఈ అమ్మాయి ఎక్కడో ఉద్యోగం చేస్తుంది, తన ఉద్యోగం మానేసి ఇంక ఇంట్లో కూర్చున్నాడు. ఈ మధ్యకాలంలో నేను చాలామంది దగ్గర వింటున్నది ఏంటంటే, భర్తలు భార్యలను ఎక్కువ అనుమానం పెంచుకుంటున్నారు. అంటే ఫోన్లు అవ్వచ్చు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫోన్ల వల్ల, ఇంటర్నెట్ల వల్ల సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఫోన్లు ఒక దెబ్బకి బ్యాన్ అయిపోయి ఇంటర్నెట్లు అన్నీ కూలిపోతే అందరి సంసారాలు బాగుంటాయేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు కూడా. ఇది అయిపోతుంటే అతనికి అనుమానం ఎక్కువైపోతుంటే, నువ్వు సంపాదించవు నేను సంపాదించకపోతే పిల్లలు ఎలా గడుస్తుంది, పిల్లలకి ఎలా తిండి పెట్టాలి మనం అని చెప్తే, నిజంగా ప్రభుత్వాలు నేను అప్పుడప్పుడు నిందలు వేస్తుంటానండి ప్రభుత్వం మీద. ఎందుకు వీళ్ళు పథకాలు ఇస్తారు, ఎందుకు వీళ్ళని ఎదగనివ్వరు, వాళ్ళనే సొంతంగా ఖర్చు పెట్టి పిల్లలకు చదివించుకుంటారు కదా అనిపిస్తుంటుంది నేను అప్పుడప్పుడు మాట్లాడినప్పుడు. ఇట్లాంటప్పుడే ప్రభుత్వాలు చేసేవి కరెక్టే కదా అనిపిస్తుంటుంది. ప్రభుత్వం నింద వేయడం కాదు, ఎవడి పిల్లలకి వాళ్ళు సంపాదించుకోవాలి కదా, వాళ్ళని ఎందుకు సోమరిపోతులు చేస్తారో అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఇతను ఆంజనేయులు ఏం చేశాడంటే, నాకు జీతం లేదు, నేను సంపాదన పరుని కాదు అని చెప్పి పిల్లలిద్దరిని స్కూల్ మానిపించి ఇంట్లోనే కూర్చోబెట్టట. అది చూసి తల తట్టుకోలేకపోయిందట. ఏంటిది, నేను సంపాదిస్తున్నాను, వాడు కూర్చుని ఉద్యోగానికి పోవాల్సింది పోయి ఇంకా నా మీద అనుమానాలు పెంచుకోవడం కాకుండా పిల్లల స్కూల్ మానేస్తే వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని చెప్పి పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇలాంటప్పుడే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేర్పించుకోవాలి కదమ్మా, కానీ ఆ పని చేయలేదు ఆ తల్లి. పుట్టింటికి వెళ్ళిపోతే ఆంజనేయులకి ఇంకా అవమానం వచ్చింది. ఇదేంటి భార్య వెళ్ళిపోయింది అంటే ఎంత అవమానంగా ఉంటుంది నాకు, అందుకని చెప్పి భార్య దగ్గరికి వెళ్ళి నమ్మించి నేను మారిపోయాను, ఉద్యోగానికి వెళ్తాను రా అని చెప్పి తీసుకొచ్చట. ఇప్పుడు ఇదో భయం. ఆడపిల్ల పుట్టింటికి ఉన్న దగ్గర నుంచి భర్త మారిపోయాడని పంపించాలన్నా కూడా భయానికి వచ్చే రోజులు వచ్చినాయి. ఇదికు రోజుల్లో పెద్ద మనుషులు వచ్చి సర్ది చెప్పి, ఒరే అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోరు అని ఇంట్లో దింపేసి వస్తే కాపురాలు సెట్ అయిపోయి. ఇప్పుడు ఎవరిని ధైర్యం చేసి ఆడపిల్లని పుట్టింటి దగ్గర నుంచి వెళ్ళి వాడి దగ్గర ఉండమ్మా, ఏం కాదు మేము ఉన్నామని చెప్పే రోజులు లేవండి. అస్సలు కనిపించట్లేదు. అటు అమ్మాయి అయినామని అబ్బాయి అయినామని, ఈ అమ్మాయి వీడినేం చేసేస్తుందో, ఆ అమ్మాయి వాడిని ఏం చేసేస్తుందో, ఇలాంటి భయాలతోనే బతికే రోజులు వచ్చాయో ఏం పడవు. అయితే ఈ సరస్వతిని తీసుకెళ్ళాడు ఆంజనేయుడు. తీసుకెళ్ళిన తర్వాత పాపం ఆ పిల్లలిద్దరికి అన్నాలు పెట్టుకుని పడుకుంది ఆవిడ. పడుకోగానే ఎక్కడి నుంచో పచ్చడి బండి తెచ్చి తలకాయ పగలగొట్టేశాడండి 5-6 సార్లు. పాపం ఆ సౌండ్కి విని పిల్లలు లేస్తే, ఏం లేదురా నిద్రపోండి, మీ అమ్మ పడుకుంది, మీరు కూడా పడుకోండి, లైట్ కట్టేస్తున్నానని చెప్తే పిల్లలు పాపం పడుకున్నారట, 2 పిల్లలు. 10 నిమిషాల తర్వాత వాడు వాట్సాప్ స్టేటస్ పెట్టుకుని, నాకు మాటలు కూడా రావట్లే ఆ భయానికానికి. అంటే ఒక ఆడపిల్లని, పుట్టింట్లో ఉన్న ఆడపిల్లని నమ్మించి భర్తలు ఇలా తీసుకొచ్చి చంపేయటం ఏంటంటే అసలు చాలా బాధ అనిపించింది నాకు. ఎంతో ప్రేమగా ఆడపిల్లల్ని కానీ వాళ్ళని మంచి భవిష్యత్తు ఉంటుందని పెళ్లి చేస్తే ఒక మగవాడికి ఇచ్చి వాళ్ళు ఇలా చంపేయడం ఏంటండి. ఆ అమ్మాయి దాన్ని అమ్మాయిని బతకమని చెప్పాలి, వదిలేయాలి. సరే ఆడవాళ్ళు కూడా మగవాళ్ళని అలాగే చంపేస్తున్నారు, గ్రైండర్లో వేసి పీసులు చేసి. అయితే వాడు వాట్సాప్ స్టేటస్ కింద పెట్టుకున్నట్టు ఆ అమ్మాయిని చంపేశాను అని చెప్పి. ఇందులో పిల్లలకి ఏదో తడి తగిలితే వీళ్ళకి గబుక్కుని లైట్ వేస్తే ఇల్లంతా రక్తం కారుతుంది వాళ్ళ అమ్మ తలలోంచి. బంధువులకి అందరికి ఫోన్ చేసి ఇట్లా అమ్మని చంపేశాడు నాన్న, అమ్మ తలలోంచి రక్తం కారుతుంది, తల పగిలిపోయి ఉందని. పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తే అక్కడ పచ్చడి బండ కొట్టినట్టు అన్ని ఆధారాలు ఉన్నాయి, ఆంజనేయులను అరెస్ట్ చేశారు. ఇదండి. ఎవరైనా కానీ నేను చెప్పేది ఏంటంటే, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ, మీ జీవితం మీరు బతకాలి అనుకుంటే దయచేసి ఎవరి దారిన వాళ్ళని వదిలేసి మీ దారిన మీరు వెళ్ళిపోయి బతకండి. అంతేగాని మనుషులను చంపుకుంటూ పోతే ఇప్పుడు ఆ పిల్లలు అనాథలైపోయారు. ఏ ఒక్కళ్ళు, ఇప్పుడు భార్య ఉంది, భర్తను చంపేస్తుంది, పిల్లలు అనాథలైపోయి రోడ్డు మీద అడుక్కు తింటారు. ఏ 10 రోజులో 20 రోజులే బంధువులు ఉంచుకుంటారు. తర్వాత ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి? ఇలాంటి దిక్కుమాల వాళ్ళకి పిల్లల్ని ఇస్తాడండి దేవుడు. నిజంగా ఎంతో ప్రేమగా చూసుకుందాం అనుకున్న వాళ్ళకి పిల్లల్ని ఎవరు?
వాళ్ళు రోడ్డు మీద పడిపోయి అడుక్కు తినే పరిస్థితి వస్తుంది. కానీ ఇక్కడ భార్యను చంపేశాడు, భర్త ఉంటాడు, వాడు జైలుకి పోతాడు. ఈ పిల్లలిద్దరిని ఎవరు చూడాలి? తాగుడికి అలవాటైపోయి తాగుడు వల్ల మనుషులు ఎంత జీవితాలు నాశనం చేసుకుంటున్నారంటే, భార్యను చూస్తే చాలు తాగుడికి ఆ టైంకి డబ్బులు ఇవ్వకపోతే దాన్ని చంపేసైనా సరే డబ్బులు తీసుకెళ్దామని చెప్పి ఇష్టరాజ్యంగా చేస్తున్నారు. భార్య అక్కర్లా, పిల్లలు అక్కర్లా, ఏమక్కర్లా, వాళ్ళు చదువుకుంటున్నారో లేదో తెలియక్కర్లా. ఈ ఆంజనేయులు కూడా బాగా మందుకు బానిసైపోయి కుటుంబాన్ని అలా నిర్లక్ష్యం చేసి ఈరోజు రోడ్డు మీద ఎంతోమంది తల్లిదండ్రులు లేని పిల్లలు అవుతున్నారు. రేపొద్దున ఆ తల్లిదండ్రులు లేని పిల్లలు ఎలా అవుతున్నారు? రోడ్డు యాక్సిడెంట్ రూపంలోనో లేకపోతే ఇంకో రూపంలో అయితే వాళ్ళకి ఒక సానుభూతి లభిస్తుంది. కానీ వాళ్ళు ఎలా అవుతున్నారు? కచ్చే కట్టుకుని భార్యని భర్త చంపేయడం, భర్తని భార్య చంపేయడం వల్ల రే ఎందుకురా మీ నాన్న మీ అమ్మ లేరంటే మా నాన్న మా అమ్మని చంపేసింది, మా నాన్న మా అమ్మని చంపేశాడు, మా అమ్మ మా నాన్నని చంపేసింది అని చెప్పుకుంటే ఆ పిల్లలు ఎలా పెరుగుతారంటారు? సమాజం వాళ్ళని ఎలా చూస్తుంది? ఆలోచిస్తున్నారా? ప్లీజ్, మీకు ఎవరికైనా వేరే వాళ్ళతో సంబంధాలున్నా, వేరే వాళ్ళతో వెళ్ళిపోవాలన్నా, వేరే ప్రేమలున్నా అవన్నీ క్షణికావేశంతో జరిగే పనులే తప్ప ఎవ్వరు మిమ్మల్ని చూడరు. కించపరిచే విధంగా మిమ్మల్ని మాట్లాడతారే తప్ప వాళ్ళు మిమ్మల్ని జీవితాంతం పోషిస్తారు, చూస్తారనేది ఒక గుట్టి భ్రమ. చంపిన తర్వాత ఈ లవర్స్ అందరూ ఎలా కలుసుకుంటారు చెప్పండి? పోని భార్యకి లవర్ ఉంటే భర్తను చంపేస్తుంది, మీరు జైలుకి పోయిన తర్వాత ఆ లవర్ ఎక్కడ కలుస్తాడు మిమ్మల్ని చెప్పండి? అసలు అర్థమవుతుందా మీకు మీరు చేసే పనులు ఏమన్నా? మారండి, పిల్లల కోసం మారండి. అలా కాకుండా ఇలా చేసుకుంటే ఇలాగే ఉంటాయి సంసారాలు. ఓకేనా?